నా ప్రియమైన మిత్రులందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సహోదరులారా, షబె ఖదర్ రాత్రి చదవాల్సిన ఒక దువా ఉందండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ దువా నేర్పారు. ఈ దువా ప్రతి ఒక్కరూ ఈ 5 తాఖురాత్లలో ఎక్కువగా చదవండి అని చెప్పారు. ఎందుకంటే 5 తాఖురాత్లలో ఏదో ఒక తాఖురాత్ షబె ఖదర్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఇవాళ 6వ తారీఖు కదా, 6వ తారీఖు తర్వాత మళ్ళీ 8వ తారీఖు రాత్రి జాగారం చేయాలి, అంటే ఇబాదత్ చేయాలి, అల్లా యొక్క ఆరాధన చేయాలి. అది కూడా తాఖరాతే కాబట్టి ఇవాల్టి కూడా ఈ రాత్రి కూడా తాఖరాతే కాబట్టి ఎక్కువగా ఇబాదత్ చేయండి. ప్రతి ఒక్కరూ మస్జిద్కు రండి, తరావీ నమాజ్ చదువుకోండి, ఇషా నమాజ్ తర్వాత తరావీ నమాజ్ చదువుకోండి. చాలామంది ఏం చేస్తారు తెలుసా, జాగారం అంటే ప్రతి ఒక్కరూ తిరుగుతూ ఉంటారు. చాలామంది దీన్నే జాగారం అనుకుంటూ ఉంటారు, లేదంటే మాట్లాడుకుంటూ ఉంటారు, లేదంటే ఛాయ్లు తాగుకుంటూ మొత్తం అందరూ కూర్చొని గుమిగూడి కథ మాట్లాడుకుంటూ ఉంటారు. దీన్ని వారు జాగారం అనుకుంటారు. అంటే ఏదో ఒక విధంగా టైంను పాస్ చేయాలి అని, ఏదో విధంగా జాగారం చేయాలని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. మిత్రులారా చూడండి, జాగారం అంటే ఇలా తిరగడం, త్రాగడం ఇది కాదండి, ఇలా మాట్లాడుకోవడం ఇది కాదు. జాగారం అంటే ఇబాదత్ చేయడం. జాగారం అంటే అల్లాహ్ యొక్క ఆరాధన చేయడం. నమాజులు చేయండి, నఫిల్ నమాజులు చేయండి, దువా వేడుకోండి, ఖురాన్ చదువుకోండి, సరేనా. దువా ఎక్కువగా వేడుకోండి. మీ గురించి దువా వేడుకోండి, మీ తల్లిదండ్రుల గురించి దువా వేడుకోండి. ఒకవేళ వాళ్ళు చనిపోతే కనుక వారికి స్వర్గాన్ని ప్రసాదించు అల్లా అని అల్లా తాలాతోటి వేడుకోండి. ఇవన్నీ ఉన్నాయి. మన సమాజం కోసం దువా వేడుకోండి, మరియు ఫలస్తీనా ప్రజల కోసం దువా వేడుకోండి. అల్లా వాళ్ళని రక్షించు, అల్లా ఆ యొక్క దాడి నుండి వాళ్ళని రక్షించు అల్లా అని అల్లా తాలాతోటి వేడుకోండి. ఇవన్నీ ఉన్నాయి, ఇవి చేయాలి. ఇది చేయాల్సిన పనులు ఇవి. ఇది కాకుండా చాలామంది బైక్ మీద ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, వేరే వారికి ఇబ్బంది పెడుతూ ఉంటారు. మిత్రులారా, ఇది ఇస్లాం మనకు నేర్పియలేదు. మిత్రులారా, జాగారం అంటే కేవలం అల్లా యొక్క ఇబాదత్ చేయడాన్నే ఆ యొక్క జాగారం అంటారు, అంతే, సరేనా. అయితే ఈ దువా అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పారు. ఈ దువాను ఈ తాఖరాత్లలో ఎక్కువగా చదవండి అని, వేడుకోండి అని అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, సరేనా. ఈ దువా ఏంటిదో మీ స్క్రీన్ పై చూడొచ్చు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ. సరేనా, ఇంకోసారి చదువుతాను. అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ. ఈ దువా యొక్క అర్థం ఏమిటి అంటే, ఏ అల్లా, నువ్వు అమితంగా క్షమించేవాడవు మరియు క్షమించడాన్ని ఇష్టపడతావు నువ్వు, కాబట్టి నన్ను క్షమించు అల్లా అని దీని అర్థం వస్తుంది. చాలా మంచి దువా అండి. ఈ దువాను ఎక్కువగా వేడుకుంటూ ఉండండి, సరేనా. అంటే ఉర్దూలో కూడా చదువుకోండి, ఒకవేళ మీకు అరబ్బీలో రాకపోతే ఉర్దూలోనే చదువుకోండి. అల్లా, నువ్వు క్షమించేవాడు అల్లా, నన్ను క్షమించు అల్లా, నువ్వు క్షమించడాన్ని ఇష్టపడతావు అల్లా, నన్ను క్షమించు అల్లా, మా తల్లిదండ్రులను క్షమించు అల్లా. ఇవన్నీ కూడా దువా వేడుకోండి, సరేనా. అల్లా తాలా కబూల్ చేస్తాడు. ఎందుకంటే అల్లాహ్ తాలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, ఈ షబే ఖదర్ రాత్రి ఎవరికైనా దొరికితే కనుక ఈ షబే ఖదర్ 1000 నెలల కంటే కూడా ఎక్కువ ఘనత గల రాత్రి అని చెప్పడం జరిగింది. చూడండి, 1000 నెలలు, అప్పటి వరకు మనం ఉంటామో లేదో మనకు తెలియదు, కానీ అల్లాహ్ తాలా ఈ ఒక్క రాత్రి ఇబాదత్ చేయడం వల్ల అల్లాహ్ తాలా మనకు 1000 నెలలు ఇబాదత్ చేసినంత పుణ్యం అల్లాహ్ తాలా మనకు ప్రసాదిస్తున్నాడు. కాబట్టి ఇంత ఘనత గల రాత్రిని మనం ఎందుకు టైంపాస్ చేయాలి చెప్పండి. అల్లాహ్ యొక్క ఇబాదత్లో ఉండండి, సరేనా. వేరే వారికి ఇబ్బంది పెట్టకుండా మీ పనులు మీరు చూసుకోండి, దువా వేడుకోండి, వేరే వారికి సంజాయించండి, దీన్ నేర్పండి, ఖురాన్ నేర్పండి, సూరాలు నేర్పించుకోండి. ముల్సాబ్ గారు ఉంటారు మస్జిద్లో, ముల్సాబ్ తోటి ఏదైనా నేర్చుకోండి, తెలియనివి నేర్చుకోండి, సూరాలు నేర్చుకోండి. నమాజ్ తరీఖా, చాలామందికి నమాజ్ తరీఖా తెలియదు, నమాజ్ తరీఖా నేర్చుకోండి, దువాలు నేర్చుకోండి, సరేనా. ఇవన్నీ మంచి పనులు చేసుకోండి తప్ప వేరే చెడు పనులకు దూరంగా ఉండండి, సరేనా. ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.